రైతుల విషయంలో బాగా ప్రోత్సాహం చేసి చంద్రబాబు గారు ఈ కొనుగోలు కేంద్రాలని ప్రవేశపెట్టారు. బాగానే కొంటున్నారు. 3 గ్రేడ్లు 6,000, 9,000, 12,000. సో అంటే గతంలో ఎప్పుడైనా ప్రభుత్వం కొనుగోలు చేసిన ఇలాంటి సందర్భం ఉందా సార్? ఎప్పుడు ఏ ప్రభుత్వం కొనుగోలు చేయలేదండి. ఇది తొలిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. వారికి మా కొండపాడు గ్రామం తరపున, కాగుమాన మండలం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తారు. సో ఎన్ని ఎకరాలు వేశారు, అసలు ఏంటి పంట ఎట్లుంది ధర, మీరు అమ్మకాలు జరిపిన దానిలో గ్రేడ్లు ఎలా వచ్చినాయి సార్? మేము అమ్మకాలు జరిపినట్లో 6,000, 9,000 ఉన్నాయండి. 12,000 కొన్ని పడ్డాయండి. ఎన్ని ఎకరాలు వేశారండి? మేము 5 ఎకరాలు వేసామండి. ప్రభుత్వం ఇంత చొరవ తీసుకుంటున్నా కూడా ఇప్పుడు వైసీపీ నాయకులు లేకపోతే పేపర్లలోనో అసలు రోడ్డు మీద పోసేశారు, పొగాకు రైతులు రోడ్డును పడ్డారు అనే విధంగా ప్రచారం జరుగుతుంది కదా. అన్ని ఫేక్ ప్రచారం అండి. ఫేక్ ప్రచారం అదంతా ఏం లేదండి. కొనుగోలు కేంద్రాల్లో బాగానే కొనుగోలు జరుగుతుంది. పెద్ద రైతులు అమ్ముకుంటున్నారు, చిన్న రైతులు అమ్ముకుంటున్నారు. మొన్నదాకా ప్రైవేట్ వాళ్ళు కూడా ఎవరు అడగలేదండి. ప్రైవేట్ వాళ్ళు ఎవరు రాలా అంతకు ముందు మా దగ్గరికి. ఇప్పుడే కొంచెం ప్రైవేట్ వాళ్ళు వచ్చి కొంతమంది కొనుగోలు చేసుకుంటున్నారు. సో చంద్రబాబు గారి చొరవ ఎలా ఉంది సార్? వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లేకపోతే ఈ మార్కెట్ వాళ్ళకి ముందుగానే వాళ్ళకి అధికారికంగా ఒక మాట చెప్పడం, మీరు కొనుగోలు జరపాల్సిందే, ఎన్ని లక్షల టన్నులు అని చెప్పి ధర కూడా నిర్ణయించడం ఎలా అనిపిస్తుంది? రైతులకి బాగా ఈ హర్షం వ్యక్తం చేస్తున్నారండి రైతులందరూ. రైట్. ఈ గవర్నమెంట్ గురించి, చంద్రబాబు గారి గురించి, వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళందరి గురించి మాత్రం రైతులు బాగా హర్షం వ్యక్తం చేస్తారు.